ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రధాన కోర్టు ఆవరణలో ప్రధాన న్యాయమూర్తి బోయన శ్రీనివాస్, కోర్టు సిబ్బంది యోగా వేడుకలను జరుపుకున్నారు. స్థానిక మైత్రి యోగా ప్రకృతి చికిత్సా కేంద్రం వ్యవస్థాపకులు వైద్యులు డాక్టర్ సమీరారెడ్డి ఆధ్వర్యంలో యోగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సమీరారెడ్డి అందరితో యోగాభ్యాసం, ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం చేయించి యోగా ప్రాముఖ్యతను తెలియజేశారు. న్యాయస్థానంలో వృత్తిపరంగా, వ్యక్తిగత జీవితంలో యోగా ఎలా ఉపయోగపడుతుందో ఆమె వివరించారు. అనంతరం సీనియర్ సివిల్ జడ్జ్ అర్పిత, సెకండ్ అడిషనల్ సివిల్ జడ్జ్ నిరోష కార్యక్రమాన్ని నిర్వహించిన యోగా వైద్యురాలు డాక్టర్ సమీరారెడ్డిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి బోయన శ్రీనివాస్, సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి అర్పిత, జూనియర్ ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ సంపత్, సెకండ్ అడిషనల్ సివిల్ జడ్జ్ నిరోష, జిల్లా కోర్టు ఏవో న్యాయవాదులు భుజంగరావు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శ్వాస తీసుకుంటూ పైకి లేపండి, ఎడమ వైపుకి వంగండి, మళ్ళీ వచ్చేసేయండి. ఇప్పుడు కుడి చేయి నడుము పైన పెట్టుకొని ఎడమ చేయి లేపుకొని రెండు వైపులా చేస్తూ వెళ్ళండి. ఫీల్ ద బ్యూటిఫుల్ స్ట్రెచ్. ఎక్కడైనా చేయొచ్చు, ఒక్కసారి నేర్చుకుంటే. మనకు కావాల్సింది ఎంత? 2/6 జిమ్కి వెళ్ళాల్సిన పని లేదు, డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని లేదు. వాకింగ్కి వెళ్ళాలంటే షూస్ కొనుక్కోవాలి, షూస్కి కూడా ఖర్చు లేదు, అంతేనా? ఒక్కసారి నేర్చుకున్నామంటే లైఫ్ టైం ఇంట్లో మనమే చేసుకోవచ్చు. ముఖ్యంగా మీరున్న ప్రొఫెషన్లో శారీరకంగా మీకు ఒత్తిడి ఉంటుంది, మానసికంగా కూడా స్ట్రెస్ ఉంటుంది. సో ఈ స్ట్రెస్ను మనం ఏం చేస్తాం? పిల్లల మీద తీస్తాం, భర్త మీద తీస్తాం. మనం దారిలో ప్రయాణం చేసేటప్పుడు ఆటో వారిపైననో, బస్సులో ఇంటరాక్ట్ అయ్యే వాళ్ళపైన తీస్తాం. అనవసరంగా అరుస్తాం. ఒక్కొక్కసారి వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే అసలు ఈ సందర్భంలో నేను అరవాల్సిన పని లేకుంటే అనవసరంగా వాటిపైన చికాకు పడ్డాను కదా అని అనుకున్న సందర్భాలు కూడా ఉంటాయి. మరి వీటన్నిటికీ కారణం ఏంటి? మన కథావికలమైన మనసు. అది మన చెంత ఉండాలి అంటే మనసుని ఏకాగ్ర పెట్టడం అంత ఈజీ కాదు. సో ఒకే ఒకటి, మనసుని మనం అదుపులో పెట్టాలి అంటే మనసు ఎటువంటిది? గుర్రం లాంటిది. దానికి ఒక కళ్ళెం వేయాలి. కళ్ళెం అంటే ఏంటి? శ్వాస. ఎప్పుడైతే మనం శ్వాస పైన ధ్యాస పెడతామో ఆటోమేటికలీ ఆ క్షణం మనసు నిర్వీర్యం అయిపోతుంది. సో అలాంటిది మనం నిరంతరం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫుడ్ లేకున్నా బ్రతకగలం, కంఫర్ట్ లేకున్నా బ్రతకడం, ఏదైనా ఉపద్రవం వచ్చి అసలు ఏమీ మిగలకపోయినా బ్రతుకుతాం కదా. శ్వాస లేకపోతే ఎన్ని క్షణాలు? మరి ఎప్పుడైనా కూర్చున్నారే నిజంగానే కరెక్ట్గా శ్వాసిస్తున్నానా లేదా, ఏమైనా మార్పులు చేసుకోవాలా, నేను ఎలా ఉండాలి అని ఎప్పుడు మనం సమయం ఇవ్వట్లేదు. చాలా ఒక్కసారి మన శరీరంతో పెళ్ళిళ్ళు చేసుకున్న, సుఖపడ్డ పిల్లలకు ప్రేమ, ఆప్యాయత, ఆస్తి, అంతస్తు అన్నీ కూడా దేంతో అనుభవిస్తున్నారు? ఈ శరీరంతోనే కదా. ఇదే లేకుంటే అసలు ఏమీ లేదు. మరి ఇవన్నీ అనుభవించాలంటే మీకు సహాయం చేసే ఈ శరీరాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి? ఇది బాగుంటేనే కదా మీరు హాలిడేస్ ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీతో. ఇది బాగుంటేనే పిల్లలతో చక్కగా వాకింగ్కి వెళ్తారు, పార్కింగ్ తీసుకెళ్తారు. ఇది బాగుంటేనే భర్తతో సుఖంగా ఉంటారు. ఇది బాగుంటేనే మీ జాబ్ చక్కగా చేస్తారు. సో ఏది కావాలన్నా ఇది అవసరం. ఆరోగ్యం దేనికి? పలు ధర్మ సాధన. ఆరోగ్యకరమైన శరీరంతో అన్ని ధర్మాలు పాటించగలం. మరి ఆ ఆరోగ్యం, సంపూర్ణ ఆరోగ్యం ఏ విధంగా వస్తుంది? నేను నడవలేదు, మోకాలు నొప్పుంటే నడవలేదు, యోగా చేసుకోవచ్చు. బెడ్ మీదనే ఉంటున్నామండి, నో ప్రాబ్లం. బెడ్ మీద పడుకొని కాలు లేపితే ఉత్తాన పాదాసనం అవుతుంది. బెడ్ మీద పడుకొని కాలు ఫోల్డ్ చేస్తే పవనముక్తాసనం అవుతుంది. బెడ్ మీద పడుకొని నడుము లేపారనుకోండి, సేతు బంధాసనం అయిపోతుంది. ఇంకా మీకు ఏం అవసరం? యాజ్ సింపుల్ యాజ్ ఎనీథింగ్. సో దీన్ని ఈ రోజుతో కాకుండా ఈ రోజే మొదలు పెట్టండి, ప్రతిరోజు చేయండి. నాకు ఈ మండే టు ఫ్రైడే, సాటర్డే, సండే హాలిడే లేదు, ప్రతిరోజు తింటున్నాను కదా, దీనికి ఎందుకు హాలిడే? ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎప్పుడో 50లో 60లో బ్లడ్ ప్రెషర్ పెరిగి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అప్పుడు ఆయన అరే మీకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది, నాన్ వెజ్ మానేయండి, నూనె తగ్గించండి, వేపుళ్ళు తగ్గించండి అంటే అప్పుడు కాదు మనం చేయాల్సింది. ఇప్పటి నుండి మొదలు పెడితే అసలు ఆ పరిస్థితి మనకి లైఫ్లో రాదు, మన ఫ్యామిలీకి రాదు. సో ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు సార్కి, ఇంత ఓపికగా చాలా మంచిగా చేసినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నీటు పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ వామపక్ష విద్యార్థి సంఘం
ఆధ్వర్యంలో స్టూడెంట్ మార్చ్ను మంచిర్యాలలో శుక్రవారం నాడు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నేతలు మాట్లాడుతూ నీట్, ఎంటీఏ రద్దు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. పేపర్ లీకేజ్ కారణంగా విద్యార్థులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పేపర్ లీకేజీలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి ఇక మీదట ప్రశ్నపత్రాలు లీకు కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి శ్రీకాంత్, ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి అభినవ్, ఏఐఎస్ఎఫ్ నాయకుడు అభిరామ్, ఇతర విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు. నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మరి వారికి తొత్తులుగా ఉన్నటువంటి వ్యక్తులకు సెల్ఫ్ సెంటర్లుగా ఇచ్చేసి ఒకటే సెంటర్లో 67 మంది విద్యార్థులకు మరి 100% రావడం అంటే ఇది చాలా దారుణమైన విషయం అని తెలియజేస్తూ, అలాగే ఈ కేంద్ర ప్రభుత్వం మొన్ననే అధికారంలోకి వచ్చిన వెంటనే పేపర్ లీకేజీలు, మత కల్లోహాలు సృష్టిస్తూ భారతదేశాన్ని అచౌరక్రమంగా మారుస్తున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే ఏఎస్ఎఫ్గా చెప్తున్నాము. ఏదైతే నీటి విద్యార్థులు 25 లక్షల మంది విద్యార్థులు ఈరోజు అన్యాయం అయిపోయిండ్రు, మళ్ళీ ఈ నీట్ పరీక్షను నిర్వహించాలని చెప్పి ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ, అలాగే ఈ నీట్ పరీక్షను మళ్ళీ నిర్వహించిన ఏడల ఈ రోజున్న తెలంగాణలో ఉన్నటువంటి కేంద్ర మంత్రుల ఇల్లు కూడా ముట్టడిస్తామని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్గా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ముల్కల్ల గోదావరి నదిలో ప్రమాదవశాత్తు ఓ యువకుడు మునిగి మృతి చెందాడని హాజీపూర్ ఎస్ఐ సురేష్ తెలిపారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణానికి చెందిన చింతకింది ఉదయ్ కిరణ్ అనే వ్యక్తి ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన తన స్నేహితుడి తల్లి 3 నెలల మాసికం ఉండడంతో తన ఆటోలో కుటుంబీకులను హాజీపూర్ మండలంలోని ముల్కల్ల గోదావరి తీరానికి తీసుకువచ్చారు. అయితే తాను కూడా గోదావరి నదిలో స్నానం చేయడం కోసం నదిలోకి దిగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి మృతి చెందాడని తెలిపారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టానని, మృతదేహాన్ని గుర్తించి మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని తెలిపారు. కుటుంబీకులు అందించిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ముల్కల గోదావరి బ్రిడ్జి దగ్గర ఒక వ్యక్తి మునిగిపోయిందని చెప్పేసి మనకు సమాచారం రావడంతో మేమందరం కూడా అక్కడికి వెళ్ళి లోకల్ జాలర్లతోటి వెతికిపట్టగా పలానా వ్యక్తి చింతకింది ఉదయ్ కుమార్, తండ్రి సాలయ్య, 22 సంవత్సరాలు, తెలుగు క్యాస్టు, ఆటో డ్రైవరు, బెల్లంపల్లి మండలానికి చెందిన వ్యక్తి. ఈ వ్యక్తి ఉదయం 10 గంటల ప్రాంతంలో అదే గ్రామానికి చెందినటువంటి మన వెంకటేష్ అనే వ్యక్తి యొక్క తల్లిగారిది 3 నెలల మాసికం ఉంది అని చెప్పేసి అట్టి వ్యక్తి కిరాయికి రమ్మంటే ఈ ఆటో డ్రైవర్ కిరాయికి వచ్చిండు. అతనితో పాటు మరొక 2 వ్యక్తులు మాదాసు వేణు, మాదాసు వంశీకృష్ణ, నలుగురు కూడా గోదావరికి వచ్చిండ్రు. ముల్కాల గోదావరి ప్రాంతంకి వచ్చిండ్రు. తిది అనంతరం స్నానం చేస్తుంటే అదుపు తప్పి ఈ వ్యక్తి యాక్సిడెంటల్గా పడ్డాడని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్. ఇక ఫర్దర్గా ఇంకా పిటిషన్ ఏమి ఇవ్వలేదు. ఇచ్చి తీసుకున్న తర్వాత దాన్ని బట్టి యాక్షన్ తీసుకుంటాం.
సింగరేణిలో బొగ్గు గనుల వేలంపాటను అడ్డుకుంటామని ఏఐటియుసి సెంట్రల్ కార్యదర్శి అక్బర్ అలీ హెచ్చరించారు. మందమరి ఏరియాలోని రామకృష్ణాపూర్ సిహెచ్పిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న బొగ్గు గనుల వేలంపాట నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఒకవేళ వేలంపాట జరిగితే సింగరేణి మనుగడకు నష్టం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం నుండి బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి వేలంపాటను ప్రోత్సహించడం సిగ్గుచేటని మండిపడ్డారు. గనుల వేలంపాటకు వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేస్తూ రాష్ట్రంలో ఉన్న బొగ్గు గనులను సింగరేణికి మాత్రమే కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు వేణుగోపాల్, చంద్రు, కృష్ణ, కిషోర్, శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వేలం పాటలను సింగరేణి బ్లాక్లన్నీ సింగరేణికే, సింగరేణి బొగ్గు బ్లాక్లన్నీ సింగరేణికే, నిరంకుశ నల్ల చట్టాన్ని బొగ్గు గనుల వేలంపాట నల్ల చట్టాన్ని, బొగ్గు గనుల వేలంపాట నల్ల చట్టాన్ని కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరి, ప్రభుత్వ నిరంకుశ వైఖరి కనుగొని కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడం ద్వారా ఇదంతా మనదే ఆస్తి అనుకున్నాం. ఒకప్పుడు ఇక్కడున్న నైజాం ప్రభుత్వం గాని బ్రిటిష్ ప్రభుత్వం గాని ఈ బొగ్గు గనులన్నీ సింగరేణికే ఇచ్చింది. కానీ ఈ రోజు మన పాలకులు వచ్చిన తర్వాత, ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఎంఎండిఆర్ అనే చట్టాన్ని తెచ్చి ఆ నల్ల చట్టం ద్వారా వేలంపాట వేస్తూ కమిషన్లకు ఆశపడి ప్రైవేటు వాళ్ళకి బొగ్గు బ్లాక్లు ఇవ్వడం వల్ల ఈ రోజు సింగరేణి పరిస్థితి ఏంటంటే, కొత్త బావులు రాకపోతే కార్మిక వర్గం ఉనికే కోల్పోయే ప్రభుత్వం ఇది ఉంది, ప్రమాదం ఉన్నది. మరి ఇప్పటికే కొత్త గనులు లేక ఉన్న వాటిని ప్రైవేట్కి ఇవ్వడం వల్ల అసలు ఇక్కడ ఈ ప్రాంతంలో అభివృద్ధి చెంది కొత్త ఉద్యోగాలు వచ్చి నిరుద్యోగ సమస్య తీరుతుంది అనుకున్నాం. కానీ నిరుద్యోగ సమస్య తీరకపోగా సింగరేణి వ్యాప్తంగా నిరక్షరాస్యులైన పిల్లలు కానివ్వండి, చదువుకున్న వాళ్ళు కూడా నిరుద్యోగంతో ఒక పక్క తన్నుకు చేస్తుంటే ఉన్న బొగ్గు బ్లాకులన్నీ బీజేపీ ప్రభుత్వం మళ్ళీ మూడోసారి వచ్చిన తర్వాత వెంటనే వేలం పాటేయాలని చెప్పేసి కొత్త బొగ్గు గనుల మంత్రి, ఆయన మన తెలంగాణకే చెందిన మంత్రి, మనం ముందే చెప్పడం జరిగింది. సింగరేణి బ్లాకులన్నీ సింగరేణికే ఇచ్చేటట్టు మీరు కృషి చేయాలి. మీరు ఈ ప్రాంత వాసులు ఇక్కడి నుంచే బొగ్గు మంత్రిగా ఉన్నారు కాబట్టి కిషన్ రెడ్డి గారికి కోరడం జరిగింది. కానీ దానికి వ్యతిరేకంగా ఉన్న బొగ్గు బ్లాకులు వెంటనే వేలంపాట వేయాలని చెప్పేసి ఆయనే ఆదేశాలు ఇవ్వడము, ఈ రోజు దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గు బావులన్నీ వేలంపాట వేయడము, అందులో సింగరేణిలో ఉన్నాయి కూడా వాళ్ళకు ఒప్పజెప్పడానికి మరి ఈ రోజు వేలంపాటలు నడుస్తున్నాయి. కానీ దానికి వ్యతిరేకంగా ఈ రోజు సింగరేణి వ్యాప్తంగా కార్మికులు ఆందోళన చేయడం జరుగుతుంది. ఎందుకంటే మన భవిష్యత్తు ఈ తెలంగాణకున్న ఏకైక వనరు ఈ సింగరేణి మాత్రమే. కాబట్టి ఉన్న బొగ్గు బ్లాకులన్నీ ఏవైతే మనం ముందే ప్రణాళిక వేసి పెట్టుబడులు పెట్టి ఉన్నాం కాబట్టి వాటిని అన్నింటినీ సింగరేణికే ఉపజెప్పాలని చెప్పేసి, ఏదైతే బీజేపీ అనుబంధ బిఎంఎస్ కూడా దీనికి కలిసి రావాలని చెప్పేసి కార్మికులందరూ పోరాటానికి సిద్ధం కావాలని, ఈ బొగ్గు బ్లాకులు దక్కించుకుంటేనే మన భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ఈ రోజు జరిగే వేలంపాటలు ఆపేసి కేంద్రం పునర్నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఈ నిరసన ద్వారా హెచ్చరిక చేస్తున్నాం. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.